హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ HK96. ఈరోజు వచ్చేసి మనం టోటల్ అడ్వెంచర్ అండ్ మామిడి తోట మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఇక్కడ అసలు మేము ఎందుకు వచ్చినాం, ఏ పర్పస్ వచ్చినాం, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. సో చూద్దాం. బ్రేక్ఫాస్ట్ తర్వాత మేము మామిడి తోటకి వచ్చినాం. సో ఈ మామిడి తోట ఎందుకు వచ్చినా అంటే నాలాలాండ్ వాళ్ళు ఇక్కడ క్యాంపింగ్ స్టార్ట్ చేస్తారట. సో అందుకోసం వచ్చినాం. సో అందరికన్నా ఫస్ట్ క్యాంపింగ్ స్టార్ట్ చేయకముందు ఫస్ట్ విజిట్ చేసింది 2 Soul రైడర్స్. సో మాకు లైఫ్లో గుర్తుండిపోతుంది. ఇక్కడ వీళ్ళు క్యాంపింగ్ స్టార్ట్ చేయకముందు ముందే వచ్చినామని మాకు లైఫ్లో ఎప్పటికన్నా గుర్తుండిపోతుంది. డ్రోన్ షాట్ వస్తుంది, అంత సైడ్ డ్రోన్ వస్తుంది. ఇక్కడ మామిడి తోటలో క్యాంపింగ్ సింపుల్గా ఒక నైట్ క్యాంపింగ్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు జస్ట్ ట్రైల్ అండి. గాయస్ అందరు ఇటు చూడండి. గాయస్ ఇక్కడ చూడండి అందరు. ఎక్కడ చూడమస్తా కరెక్ట్ కింద పెడుతున్నా చూడండి. రికార్డ్ అవుతుంది. ఏడా చూసినా గవే I'm based from Hyderabad itself, localite of Hyderabad. I stay in GD Metla area. So I'm founder of 2 Soul Riders Club. So we are currently we are 100 riders right now within Hyderabad. So recently we just started. It's been like around 10 months అవుతుంది రైడర్స్ అందరూ స్టార్ట్ చేసి. సో ఒక చిన్న బైకర్స్ అక్కడ ఒక 5 members స్టార్ట్ అయింది. రైట్ నౌ ఒక 100 members అయింది. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అందరి సపోర్ట్ వలన ఇట్ హ్యాస్ బీన్ క్రాస్డ్ 100 people రైట్ నౌ. అండ్ ఎనీ రైడ్స్ మీకు విత్ ఇన్ హైదరాబాద్ కానివ్వండి, ఆల్ ఓవర్ మన ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటక, ఎనీ మన మొత్తం సౌత్ ఇండియా కానివ్వండి, ఎక్కడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ బైక్ రైడ్, ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ అస్. మా బైకర్స్ క్లబ్లో ఏంటంటే ఎనీ వన్ కెన్ జాయిన్ విత్ ఎనీ బైక్. యూజువల్లీ మనకి ఎనీ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఓన్లీ థింగ్ ఇస్ దాట్ యూ షుడ్ హ్యావ్ రైడింగ్ గేర్స్ అండ్ సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ. వితౌట్ సేఫ్టీ దెర్ విల్ బి నో రైడ్ అట్ ఆల్. సో మన దగ్గర ఏమీ ఫీజ్ లాంటివి ఇట్లాంటివి ఏమి ఉండవు. నో సంథింగ్ లైక్ దట్. ఎనీథింగ్ దట్ విచ్ క్యాన్ బి పెయిడ్ అది ముందుగానే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఎనీ వన్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ మోటార్ సైకిల్ రైడ్, యూ వాంట్ టు గో విత్ ఎ గ్రూప్కి వెళ్దాం అనుకుంటున్నారు, లైక్ ఇట్లానే చేద్దాం అనుకుంటున్నారు అంటే ప్లీజ్ టు ఇన్ఫార్మ్ us. Verma bro is also there. He's a spock for 2 Souls rider. He just joined recently but have good lot of experience in executing rides. Okay, so anything you can any rides, please do contact me. నా పేరు వచ్చేసి అజయ్. సో ఐ హ్యావ్ ఎ కంపెనీ కాల్ నాలాలాండ్. నాలాలాండ్ ఈజ్ అ బుకింగ్ ప్లాట్ఫామ్ వేర్ ఇఫ్ యూ ఆర్ ఎనీబడి లుకింగ్ ఫర్ అ క్యాంపింగ్, అడ్వెంచర్, రిసార్ట్ స్టే ఫర్ యువర్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, కార్పొరేట్, స్కూల్స్, ఎనీథింగ్ అలాంటిది ఏదైనా లుకింగ్ అయినప్పుడు మా వెబ్సైట్కి వచ్చి యూ కెన్ చూజ్ యువర్ క్యాంపింగ్ సైట్స్ ఆర్ అడ్వెంచర్ ఏదైనా సరే. విల్ డూ ఎండ్ టు ఎండ్ కస్టమైజేషన్ ఫర్ యూ. సో నా బిజినెస్ అది. సో ఐ స్టే ఎట్ ఎల్బీ నగర్. And for the first time soulful 2 Souls రైడర్స్ తోటి కొలాబరేట్ అయ్యి మనం ఈవెంట్ చేసాం. సో మెనీ మోర్ ఆర్ టు బికమ్. సో మీట్ ఓవర్ వీకెండ్ తోటి అయితే మేము 2 years తోటి ఉన్నాం రిలేషన్షిప్లో. సారీ, ఐ మీన్ బిజినెస్ రిలేషన్షిప్. సో ఇప్పుడు క్యాంపింగ్ కమ్ అంటే ఇదేదైతే బ్రేక్ఫాస్ట్ రైడ్ ఉందో ఇది షార్ట్ టైంలో అనుకున్నాము, బట్ వీ ఎగ్జిక్యూటెడ్ వెరీ వెల్. సో 30 members వచ్చారు. ఇట్స్ నాట్ అ బ్యాడ్ కౌంట్ ఫర్ ద ఫస్ట్ ఈవెంట్. సో లెట్స్ అప్రిషియేట్. నెక్స్ట్ క్యాంపింగ్తో పాటు clap for ourselves. So thank you everyone for making this small ride and you know, it's a wonderful ride actually. Thank you so much for everyone and thanks for coming.
So and I want to thank Bhavna and Nikhil for giving Thank you this so much space. for this. They are busy. So అదే నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా మీరు బైకింగ్లో ఇంట్రెస్ట్ ఉంది ఈవెంట్ మంచిగా అనిపించిందంటే ఐ టెక్స్ట్ యువర్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్స్ ఉన్నాయి మన ఎవరిదైనా సరే మీరు యూ క్యాన్ ఆల్వేస్ టెక్స్ట్ us and ఇన్వైట్ ఈ కొలాబ్ చేద్దాం. క్యాంపింగ్ ట్రిప్స్ మీరు మన కావచ్చు bikes పెట్టిన లేకపోతే camping and బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్స్ కూడా బ్యాక్ ప్యాకింగ్ అండ్ ఎనీథింగ్ విల్ మిక్స్ అండ్ విల్ కొలాబ్. ఓకే లెవెల్ 2 చేస్తారంట 1000 అప్ 3 levels ఉన్నాయి మన దాంట్లో. level 1, level 2 and level 3. Under 500 kilometers level 1, above 500 kilometers, under 1000 it will be level 2. Anything over 1000 it will be level 3. So slowly we are starting అన్నమాట. అంటే అలవాటు అవ్వాలని చెప్పేసి slowly we are trying to do అన్నమాట. లదాఖ్ లాంటివి హైదరాబాద్ నుంచి కూడా చేస్తూ ఉంటాము. Sure, yeah. That comes under level 3. So basically in Vamshi, I am the founder of MOW Meet Over the Weekend. We organize trips and treks all over the weekend అనమాట. అంటే హైదరాబాద్, విజయవాడ అండ్ బెంగళూరు బేస్డ్గా మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. అండ్ అజయ్తో కూడా మేము లాస్ట్ 2 years నుంచి కొలాబరేట్ చేస్తున్నాం. ఈ క్యాంపింగ్ ఈవెంట్స్ అయినా దాండియా ఈవెంట్స్ లాంటివి కూడా. సో ఇట్లాంటి రైడ్స్ మాకు చాలా ఇంట్రెస్ట్. చాలామంది కూడా మేము ఫ్రీక్వెంట్గా అంటే ట్రెక్స్లో దాంట్లో బిజీ అయిపోయింది, రైడ్స్ ఎక్కువ ఆర్గనైజ్ చేయట్లేదు. బట్ చాలామంది మాకున్న బేస్ కమ్యూనిటీ పీపుల్ కూడా అడుగుతూ ఉంటారు ఆర్గనైజ్ చేయండి బైక్స్ అని చెప్పి, రైడింగ్స్ అని చెప్పి. బట్ ఇప్పటి నుంచి ఫ్రీక్వెంట్గా చేయడానికి మనం కొలాబరేట్ అయ్యి ప్లాన్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అవును చెప్పాడు, వర్మ చెప్పాడు. అది సాటర్డే శంషిత్ కూడా అయింది. మా టీం అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ మార్నింగ్ అలాంటి ఈవెంట్స్ చూసుకొని మార్నింగ్ 5 to 6 లేచి చిన్నది ఒక 100 to 11 చేసుకొని 12 o'clock అలాంటివి చేద్దామంటే చెప్పండి. షూర్ ఆబ్వియస్లీ. శాంపుల్ సో ఏమైనా పంపించమంటే కూడా అంటే ఏరియాని మీరు చూసి చేయండి, దట్ ఏం ప్రాబ్లం లేదు. సో ఏంటంటే మా దగ్గర ఇప్పుడు 2 soul రైడర్స్లో వచ్చేసి మంత్లీ 2 rides కంపల్సరీ ఉంటాయి. సో దిస్ ఇస్ హౌ వీ సెట్ రూల్స్ అన్నమాట. 2 rides వచ్చేసి ఎయిదర్ ఇట్ విల్ బి level 1 or level 2 డిపెండ్స్ అనమాట. మేము ఒక పోల్ క్రియేట్ చేసుకుంటాం. దిస్ ఇస్ హౌ ద ఆపరేషన్స్ వర్క్స్. ఒక పోల్ క్రియేట్ చేసుకుంటాం. level 1కి రెడీ ఉన్నారా, level 2కి రెడీ ఉన్నారా, డిపెండ్స్ ఆన్ ది రైడర్స్. సో ఇప్పుడు ఎవరైనా సరే level 2కి రెడీ ఉన్నారనుకోండి, ఆన్ ద స్పాట్ ఏంటంటే మనకి ప్లాన్ చేంజ్ ఇన్ ద సెన్స్ లైక్ విల్ చేంజ్ ద లొకేషన్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వైజాగ్ పోతున్నాం, 700-750 వస్తుంది. దట్ కన్సిడర్ అస్ level 2 అంతే. ఇక డైరెక్ట్ ఏంటంటే చెప్పేస్తాం దిస్ ఇస్ ద level 2 అని చెప్పి. అట్లీస్ట్ మన దగ్గర ఒక 1 week నుంచి అయితే ఇంటిమేషన్స్ ఉంటాయి. 1 week to 10 days మంత్లీలో. ఫస్ట్ వీక్లో ఏంటంటే చెప్పేస్తారు level 1 level 2 అని చెప్పేసి. డిపెండ్స్ అపాన్ ద రైడర్స్ వచ్చేసి మనం విల్ ప్లాన్ అకార్డింగ్లీ. సో ఇన్ దిస్ సినారియోలో మీరు క్యాంపింగ్ యాడ్ చేస్తాను అంటే కూడా వైజాగ్లో కూడా దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అదే ఎక్కడైనా సరే ఇఫ్ యూ థింక్ ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాము, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్కోప్ నాకున్న సర్కిల్ వెళ్దాము. అవతల రిసార్ట్ ఓన్కి బెనిఫిట్ అవ్వాలి, నాకు బెనిఫిట్ అవ్వాలి. మీకు నాకు ఇది ఒఫిషియల్గా బిజినెస్, ఇది నా బిజినెస్. మీది రిట్రీట్, మాది రిట్రీట్, మాది ఇది బిజినెస్. ఓకే ఓపెన్గానే చెప్తాను. నేను నాకు రూపాయి రావాలి, రిసార్ట్ ఓన్కి రూపాయి రావాలి. ఆ ఎంటర్టైన్మెంట్లో మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ రావు. అదొకటి నేను చూసుకుంటాను. ఒక 20-30 people గ్యాదర్ అయినా ఐ కెన్ టేక్ ఎ సపరేట్ స్పేస్. ఆ క్యాలిబర్ నాకు నేను మాట్లాడుకొని డిపెండ్ వీ కెన్ హ్యావ్ ఎ ప్రైవేట్ వాళ్ళతో వీళ్ళతో మనం ఏమో అలాంటివి ప్లాన్ చేద్దాం. ఒక బైకర్స్ మీట్లు కానీ షూర్ 100%. మా దగ్గర మీటప్స్ కూడా వీల్ ప్లానింగ్. సో మా దగ్గర సిటీలో ఒక దగ్గర ఒక 5 to 6 కేఫేస్ ఉన్నాయి. సో అంటే ఓనర్స్ మన ఫ్రెండ్స్ పంజారెడ్డి పంజాగుట్ట కానీ గచ్చిబౌలి కొల్లాపూర్లో కేఫ్స్ ఉన్నాయి వేర్ వీ కెన్ ఆర్గనైజ్ ఈవెంట్స్. మేము మామూలుగా మాటల మంత్రి కూడా ఇన్స్టాగ్రామ్లో ఈ ఆర్గనైజ్ మ్యూజికల్ నైట్స్ ఎవ్రీ వీక్ జరుగుతుంది. మా స్టేటస్ ఫాలో అయితే తెలుస్తుంది, మీకు అది కూడా ఉంది. సో అలాంటి వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యి మ్యూజిక్ అందరినీ ఒక ఇండస్ట్రీని ఒక దగ్గర తెస్తాం. తర్వాత వీ కొలాబరేట్ విత్ ఫౌండర్స్, స్టార్ట్అప్ కల్చర్ అలాంటి ఈవెంట్స్ చేస్తాం. మేము ఇప్పటిదాకా ఈ బైకింగ్ సెక్టార్లో ఎక్కువ వీ కెన్ హ్యావ్ ఒక బైకర్స్ మీటింగ్, క్యాంపింగ్ ఇలాంటి ఒక చిన్న టాపిక్, కాఫీ కాకుండా నెట్వర్కింగ్ చేద్దాం. అది అయితే నా దగ్గర స్కోప్. మీరు ఎంత ఫ్రీ టైం ఉంది, ఐ కెన్ పుల్ పీపుల్ అంటే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్, రిసోర్సెస్ ఉన్నాయి. నేను మీకు కనెక్ట్ చేయడము, మా టీం నుంచి ఇనిషియేట్ తీసుకుని చేద్దాం. 100% నేను మీకు టచ్లో ఉంటాను. అక్కడే ఎల్బీ నగర్ ఆయన
కొత్తపేటలో మన ప్రెగ్నెంట్ అవర్స్లో ఆఫీస్ ఉంది మీ 10th ఫ్లోర్. ఏదన్నా ఇలాంటి ఈవెంట్స్ ఉంటే జస్ట్ కాల్, ఆడ మీటింగ్ పెట్టి చేద్దాం మంచిగా. మంత్లీ మీరైతే 2 అంటున్నారో మంత్లీ మేము 2 అనుకుంటాం. యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు మనకి 2 కన్నా ఎక్స్టెండ్ అవుతే ఏంటంటే దేర్ మైట్ బి అదనమాట కొంచెం glitch ఉంటుంది. మేము అసలు ఇది జస్ట్ ఫ్రెండ్షిప్లోనే పెట్టుకొని 10 మందిని పుంజు అన్న చెప్పిండో నేను చూసుకుంటా అని నాకు అప్పుడు లేదండి మేము ఇట్లా వేరేతో కొలాబరేట్ కాబట్టి లేదు సార్ నేను చూసుకుంటా అని నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇద్దని చెప్తేనే నేను ఇది లోపలికి వస్తున్నాను. లేకపోతే ఈయన వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, మేము ఫ్రెండ్సే క్లోజ్ చేసుకుందామని మేము అనుకున్నాం. ఈయన వచ్చినాకనే ఇక్కడ వెళ్ళింది. లేకపోతే ఇది ఎందుకంటే ప్రైవేట్ ఫామ్, ఇప్పుడు ఎవరు వస్తారో మాకు తెలియదు. ఇప్పుడు ఈ అబ్బాయి అనుకో మాతో మా క్లబ్ మెంబర్, మేము రోటరీ బిఎన్ఐ ఇట్లా మెంబర్స్ వాళ్ళు వస్తారు. మాకు తెలిసిన వాళ్ళతో మేము ఎక్కువ మింగిలాము. బట్ ఇప్పుడు నైస్ కలర్ చేద్దాం. షూర్. సో మనకి సో బేసిక్లీ మాది 2 సోల్స్ రైడర్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఏంటంటే ఈవెంట్స్లో కొలాబరేట్ అవుతాము. విల్ కొలాబరేట్ విత్ టీమ్స్. ఇప్పుడు మీరు ఉన్నారు, సో వీ సీ మీ ఆన్లైన్, సో వీ గాట్ టు నో ఈచ్ అదర్. సో ఒకసారి కొలాబరేషన్ అనేది అయింది కాబట్టి నెక్స్ట్ టైం మన కొలాబరేషన్కి అయినా సరే మీరు ప్లాన్ చేయొచ్చు. యూ కెన్ ఇన్వైట్ అస్ ఆర్ వీ విల్ ఇన్వైట్ యూ. ఓకే, మేము కొలాబ్ చెప్పినప్పుడు నో మ్యాటర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్ ద సెన్స్ ఏంటంటే యూజువల్గా మనం యూజువల్గా దిస్ ఇస్ ద వెరీ స్మాలెస్ట్ రైడ్ అనమాట. కంపారిటివ్లీ మేము చేసిన వాటన్నిటిలో మినిమం అట్లీస్ట్ ఒక 150-200 కిలోమీటర్. బట్ ఇట్స్ బెస్ట్ వన్. ఇట్స్ బెస్ట్ రౌండ్ ట్రిప్ 300 అప్ అండ్ డౌన్ 300 ఉంటుంది. యూజువల్గా ఇన్ కేస్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు లొకేషన్ మనం సిటీ అవతలను, ఇప్పుడు మాకు మీటప్ వచ్చేసి మనకి 35 కిలోమీటర్స్ మనకు వచ్చింది. సో అట్లా లెక్కేసుకుంటే ఇంక ఎక్కువ అవుతుంది. ఆబ్వియస్లీ ఒక 100 నుంచి వేసుకోండి. 100 అప్ అండ్ డౌన్, 200, 300. సో స్లోలీ మాకు లెవెల్స్ ఉన్నాయన్నమాట. లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3. లెవెల్ 1 వచ్చేసి అండర్ 500 కిలోమీటర్స్ ఉంటుంది ట్రిప్ వచ్చేసి. ఎదర్ ఇట్ విడ్ బి రౌండ్ ట్రిప్ కాదు, సింగిల్ వేనే 500 ఉంటుంది. అండర్ 500 ఇప్పుడు మనం 500 పోవడం, 500 రావడం. సో దట్ వుడ్ బి కన్సిడర్ as లెవెల్ 1. సో అండర్ 1000 కిలోమీటర్స్ వచ్చేసి లెవెల్ 2. మోర్ దెన్ 1000 వచ్చేసి ఇట్ విల్ బి లెవెల్ 3 రైడ్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ హౌ వీ ప్లాన్. సో మనకి వెళ్ళడం ఒక 500 కిలోమీటర్స్ వెళ్ళాము, మనం వచ్చిన ఇట్ విల్ కన్సిడర్ as లెవెల్ 1. సో డిపెండ్స్ అనమాట రైడర్స్ ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది, దాన్ని బట్టి విల్. సో బేసిక్లీ ఇక్కడ ప్రజెంట్ వచ్చిన రైడర్స్ అందరూ సో ఎందుకంటే మీది కూడా న్యూ టీమ్ ఉంది కాబట్టి. యాక్చువల్గా నా స్కెడ్యూల్లో ఈ వీడియో అంత వద్దు. నాకు నా ఈ స్కెడ్యూల్లో మొన్న నైట్ నా ఫ్రెండ్ ఒకళ్ళు కెనడా నుంచి వచ్చేది ఉంటే మనం రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం. నా బా ఫ్రెండ్ అయితే ఎట్లా వీకెండ్ అని చెప్పి ఉన్నా, ఇట్లా ఫస్ట్ టైం నేను కావడం బైక్స్ కథ అంతా చూద్దాం. కానీ మన ఇద్దరు చెప్పినట్టు సేఫ్టీ ప్రికాషన్స్ మ్యాండేటరీ. కానీ కొంతమంది రైడర్స్లో నేను చూసా, వీళ్ళు వెళ్తున్నప్పుడు కమ్యూనికేషన్ చాలా ఇట్స్ వెరీ గుడ్. ఆ కమ్యూనికేషన్ ఉంటే మనం ఎప్పుడైనా కూడా లైన్కి వెళ్తున్నాం ముందు వాళ్ళు తెలియదు కాబట్టి కమ్యూనికేషన్ మనం హ్యాండ్ సైడ్స్ ఇవన్నీ కూడా మాకంటే మీకే ఎక్కువ తెలిసినట్టు అనిపించింది. అది పాటిస్తే. ఇంకోటి ఏంటంటే ఓవర్ లిమిట్, అంటే మీరు లాంగ్ వెళ్తారు కాబట్టి ఇఫ్ ఇట్ ఈజ్ కొంచెం బిజీ ఏరియా, మీరు జనరల్గా హైవేస్లో పెద్ద పెద్ద ట్రక్స్ లారీస్ వెళ్తుంటాయి కాబట్టి మన స్పీడ్ లెవెల్ అలా వెళ్తే మనకేం కాదు. మన గుర్తు ఉన్నాడు మొత్తం వేసుకుంటున్నాడు. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పండి, కేస్ స్టడీ 120 మీద పడితే వాడికి ఏం కాలేట. కానీ అవతల వాళ్ళకి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనకేం కాదు. మిమ్మల్ని అందరు చూస్తుంటే ఆ బండి మీ సేఫ్టీ ప్రికాషన్ మీకేం కాదు, కానీ అవతల వాళ్ళకి జనరల్గా ఎవరికి ఏం కావద్దని కోరుకుంటాం. మనం స్టిల్ బీ రోజుకి చాలా యాక్సిడెంట్స్ చూస్తుంటారు కదా, ఇన్నోసెంట్ పీపుల్. అండ్ 3 మెయిన్గా డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఫస్ట్ ఎప్పుడు కూడా నువ్వు ఒకటే బీర్ తాగా పొద్దు తాగిన పడుకో, ఆరామ్సే పొద్దున్న లేకపోతే ఎవరో దోస్తుని తెచ్చుకో, థమ్స్అప్ బ్యాచ్ ఉంటుంది, అంత మొబైల్ డ్రైవింగ్ అస్సలు 50% కూడా చేయొద్దు. మన ప్రాణం మనకి ఎంత ఇంపార్టెంటో ఒకళ్ళ ప్రాణం కూడా అంతే ఇంపార్టెంట్. మనకేం కాదు 100%, మీకు ఏం కాదు. ఇవన్నీ హెల్మెట్ 5,000 అట. బయట వాడు 100 రూపాయలు హెల్మెట్ పడుతుంది. హెల్మెట్ డ్రైవింగ్, హెల్మెట్ 80% కూడా ఇక్కడ నుంచి అక్కడ చెట్టు దగ్గరికి వెళ్ళినా కూడా హెల్మెట్ పెట్టుకోండి. మీకు అంతే, మీకు చాలా నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, కానీ చాలా ఎంజాయ్ చేసిన. ఇందాక మీరు అందరూ ట్రై అయ్యాని లేకుండా నాకు భయం వేసింది. కానీ సేఫ్టీ అంటే మీకేం కావద్దు, అవతలకి ఏం కావద్దు. థ్యాంక్ యూ. చాలా ఎంజాయ్ చేస్తాను.
ఇక్కడ లేదు చలో go. బ్రో అట్నాడు చలో రా వస్తాయి అదే బ్రో వైట్ షర్ట్ దాదా ఏ అన్న సుశీల్ బ్రో అలా డ్రిప్ కొట్టాను ఒకటి డ్రిప్ కొట్టి చెప్తా అన్న యాక్సిడెంట్ ఎత్తలేదు యాక్సిడెంట్ అయితే ఎత్తలేదు ఏ తమ్ముడు కొట్టరా కొట్టు డ్రిప్ కొట్టు ఏ అగరా భాయ్ నువ్వు డ్రిప్ కొట్టు చలో రానా పోయింది అన్నా లాంగ్ పోతున్నారు దగ్గర అన్న పోయింది అయిపోయింది క్లాస్ అన్న కొంచెం సో చాలా అడ్వెంచర్ ఫన్ తర్వాత ఇప్పుడే అయిపోయింది. సో బండ్లు చాలా హీట్ ఎక్కినాయి, మా బాయ్స్ కూడా చాలా అలసిపోయారు. సో
సో వాటర్ తాగి టీ తాగి కొంచెం ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసి ఎక్కడికి వెళ్ళిపోవడమే. ఈ వ్లాగ్ ఇంతతో కథం. సో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా మధ్యలో కొన్ని అడ్వెంచర్లు అయినాయి. సో అది కూడా మనం నెక్స్ట్ బ్లాగ్లో చూసుకుందాం. ఇప్పటికే వీడియోలు ఎంతే అయినాయి. సో మీకు బోర్ ఉంటుంది అని చెప్పేసి పార్ట్ డివైడ్ చేసిన. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. HK Rider 96 సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరో కొత్త వీడియోతో.